దేవుణ్ణి దేవుడు ఏదైనా తోటలో మరి మంచి చెడుల ఫలమునిచ్చు, మంచి చెడుల తెలివినిచ్చు వృక్షఫలాన్ని వేశాడు. ఆ వృక్షఫలము తినకూడదు అని చెప్పాడు. తినకూడదు అని చెప్పినా కూడా మరి వారు తిన్నారు. వారు తిని నింద దేవుని మీద వేయటం జరిగింది. దేవుడు చెప్పాడు ఆ వృక్షఫలం తినకూడదని, వీరు తిన్నారు. తిని నింద దేవుని మీద వేయటం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి వారు ఆదిమ తల్లిదండ్రులు అంటే అయినటువంటి ఆదాము అవ్వమ్మ గారు దేవుని మీద నింద ఏ విధంగానైతే వేశారో ఈ రోజుకు కూడా నేటికి ఈ రోజుకు కూడా ఈ ప్రశ్న తలెత్తుతుంది. అంటే మరి దేవుణ్ణి నిందించేటటువంటి స్థాయికి మనిషి వెళ్ళిపోయాడు. దేవుడు చేసినటువంటి పనులు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి అనేటటువంటి గొప్ప ఆజ్ఞ క్రొత్త నిబంధన ప్రకారం మనకి ఇచ్చాడు. కానీ మనిషికి ఎదుటి వ్యక్తిని ప్రేమించేటటువంటి గుణం లేదు. ఎదుటి వ్యక్తిని నిన్ను వలే నేను ఏ విధంగానైతే ఉన్నానో ఎదుటి వ్యక్తిని కూడా అదే విధంగా ప్రేమించాలి అనేటటువంటి తత్వం మనిషికి లేకుండా పోయింది. దేవుడు చెప్పినటువంటి మాటని పక్కన పెట్టి దేవుడిని నిందించేటటువంటి స్థాయికి మరి మనిషి వెళ్ళిపోయాడు. అసలుకి ఇందులో దేవుడు తప్పు ఏముందని మనం నిదానంగా ఆలోచించగలిగితే ఆదికాండము 3వ అధ్యాయం నుండి మనం చదువుకుందాం. మొట్టమొదటిసారిగా ఆదికాండము 2వ అధ్యాయము 16, 17 వచనాలు మనం చదువుకుందాం. దేవుడు ఆదికాండము 2వ అధ్యాయము 16, 17 వచనాలు. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలమును మాత్రం నువ్వు తినకూడదని చెప్పాడు. చెప్పిన తర్వాత జరుగుతున్నటువంటి సంభాషణ. ఇప్పుడు మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తినకూడదని చెప్పి ఆదాము గారికి చెప్పడం జరిగింది. మరి ఆదాము గారిని కూడా మరి తినేలాగా ఒక వ్యక్తి వచ్చి, అపవాది వచ్చి మరి ఆదాము గారిని ప్రేరేపించడం జరిగింది. తినేటటువంటి విధంగా ఇది ఒక పరీక్ష. ఇప్పుడు దేవుడు తినొద్దు అని చెప్పాడు. దేవుడు తినొద్దు అని చెప్పాడు కాబట్టి ఆదాము గారు ఎంతకాలం ఉన్నా కూడా ఆ చెట్టు వృక్ష ఫలాన్ని తినడు. ఎందుకంటే దేవుడు మాట విని దేవుని యందు యథార్థంగా జీవిస్తున్నాడు కాబట్టి ఆ పండుని ఇక తినడు. ఎంతకాలం ఉండగానే ఆ పండుని తినడు. మరి ఇంకా అందులో పరీక్ష ఏముంది? ఒక సినిమాలో హీరోనే ఉన్నాడు అనుకోండి, ఆ సినిమా అంతగా రక్తి కట్టదు. దానిలో విలన్ కూడా ఉండాలి. విలను వేసేటటువంటి ఎత్తులకి హీరో మరి ఆ పై ఎత్తులు వేస్తూ విలన్ని జయించినప్పుడే హీరో అంటారు. అలాగే ఏదైనా తోటలో ఏదైనా తోట నిర్మించాడు, ఆదాము గారిని చేశాడు. చేసిన తర్వాత మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మీరు తినకూడదు అని చెప్పాడు. చెప్పిన తర్వాత మరి వారికి ఒక పరీక్ష కావాలి కదా. తినకూడదు అని దేవుడు చెప్పాడు, తినొచ్చు అని వేరే ఒకరు చెప్పాలి. ప్రతిపక్షం ఉండాలా, ఒక విలన్ ఉండాలా. విలన్ లేకపోతే ఆ పరీక్షకి అర్థం ఉండదు. చదివే పిల్లలు ఉండాలా, చదవని పిల్లలు ఉండాలా. బడిలో చదవని పిల్లలు ఉంటే అందరూ చదివే పిల్లలు అయితే ఇంక పరీక్ష ఎందుకు? అందరూ చదవని పిల్లలు అయితే ఇంక పరీక్ష ఎందుకు? అలాగే చదివే పిల్లలు ఉండాలా, చదవని పిల్లలు ఉండాలా. చదవని పిల్లల్లో నుంచి బయటకు వస్తే వాడే ర్యాంకర్ అవుతాడు. అలాగే ఇప్పుడు అపవాది మరి ఉదయకాలంలో చెప్పుకున్నట్టు పరలోకంలో మరి దేవుడికి ఎదురు తిరిగి పాతాళానికి త్రోసివేయబడింది. త్రోసివేయబడిన తర్వాత కొంతకాలం అది విడవబడింది. ఎందుకు విడవబడింది అంటే పరీక్ష. ఒక పరీక్ష నిమిత్తము దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అపవాది, నీ కుమారుని చేసావా? చేశాను. ఏం చేసావు? ఏదైనా తోట వేసాను. వాళ్ళకి పరీక్ష ఏంటి? పరలోకం ఇవ్వాలంటే వారికి పరీక్ష ఏంటి? ఇదిగో ఒక చెట్టు వేశాను. ఒక చెట్టు వేసి ఆ చెట్టు యొక్క వృక్షఫలాన్ని నువ్వు తినకూడదని చెప్పాను. రైట్, నువ్వు చెట్టు వేసావు, వృక్షఫలాన్ని తినకూడదని చెప్పావు. ఎంతకాలం ఉండగానే నీ కుమారుడు తినకుండానే ఉంటాడు. అందులో పరీక్ష ఏముంది?
నన్ను పంపు, నేను తినొచ్చు అని చెబుతాను. అప్పుడు నీ కుమారుడు తినకపోతే ఆ పరీక్షలో నీ కుమారుడు నెగ్గినట్టు అని చెప్పి అపవాది కొంతకాలం విడవబడింది. ఆ విధంగా వచ్చినటువంటి వాడే అపవాది, దెయ్యం ఏదైనా తోటలోకి ఆదాము గారిని మోసపరచాలని చూసింది. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో తిమోతి గారికి పత్రిక రాస్తూ పౌలు గారు చెబుతున్నారండి. పౌలు గారు చెబుతున్నటువంటి మాటలు, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. ఆదాము మోసపరచబడలా, అంటే మోసం చెయ్యాలని చూసింది అపవాది, కానీ ఆదాము గారు మాత్రం మోసపరచబడలేదు, అవ్వ మాత్రం మోసపరచబడింది అని మనకి తిమోతి పత్రికలో రాయడం జరిగింది. అంటే మొట్టమొదట దెయ్యం ఆదాము గారి దగ్గరికి వెళ్ళింది, ఆదాముని పండు తినమని చెప్పటం జరిగింది, కానీ ఆదాము గారు దాని యొక్క మాటను తీసుకోవాలా, దేవుడు మాటను విన్నాడు. కానీ తర్వాత స్త్రీ నిర్మాణం జరిగిన తర్వాత మరి స్త్రీకి కూడా తెలుసు ఆ పండు తినకూడదు అని, కానీ స్త్రీ బలహీన ఘట్టం కాబట్టి ఆశ చూపింది. ఒక ఆశ చూపి మరి ఏ విధంగా మాట్లాడుతుందో ఆదికాండం 3వ అధ్యాయం. ఇందులో దేవుడు తప్పేం లేదు, దేవుడు తప్పేం లేదు. వీరే కావాలని దేవుడు ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని చెడు పని చేయడానికి వినియోగించుకున్నారు. గలతీయులకు రాసినటువంటి పత్రిక, పోయినసారి మనం చూసుకున్నట్టు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18-19, మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు, శరీర కార్యములు స్పష్టమైనవి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 13వ వచనం, క్షమించండి, 5వ అధ్యాయము 13. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులయుండుడి. దేవుడు ఒక స్వాతంత్రం ఇచ్చాడు, వారికి స్వాతంత్రం ఇచ్చాడు. ఆ స్వాతంత్రాన్ని మీరు శరీర క్రియలకు హేతువు చేసుకోనకూడదని చెబుతున్నాడు. దేవుడు ఒక స్వతంత్రం ఇచ్చాడు, ఆ స్వతంత్రాన్ని శరీర క్రియలో హేతువు చేయకూడదు అంటున్నాడు. ఆదాము అవ్వముల యొక్క నోరు కట్టేసి, నోరు ఇవ్వకుండా, అసలు నోరే లేకుండా నువ్వు పండు తినకూడదు అన్నాడు అనుకున్నాడు. ఎప్పటికీ పండు తినేవారు కాదు, కానీ నోరు ఉండాలి, కానీ పండు తినకుండా ఉండాలి. చెడు చేసేటటువంటి అవకాశం ఉండాలి, చెడు చేయకుండా ఉన్నటువంటి వాడే గొప్పవాడు. చెడు చేసే అవకాశం ఉండాలి, చెడు చేయని వాడు గొప్పవాడు, పరీక్షలో నెగ్గినటువంటి వాడు. అసలు చెడే లేకుండా ఉన్నప్పుడు ఇక నీకు పరీక్ష ఏముంది? ఉదాహరణకి యోసేపు గారు పోతిఫరు భార్య విషయంలో అక్కడ చెడు చేసేటటువంటి అవకాశం ఉంది, కానీ యోసేపు గారు చెడు చేయకుండా దేవుని యొక్క మాట, ఆ కాలంలో ఆజ్ఞ లేకపోయినా కానీ యథార్థత కలిగి జీవించాడు. చెడు చేసే అవకాశం ఉండి చెడు చేయని వాడు గొప్పవాడు. చెట్టు ఉన్న ఫలము తిననివాడు గొప్పవాడు. చెట్టు ఉంది, దాని ఫలాన్ని తిననటువంటి వాడు గొప్పవాడు. తింటే ఆ పరీక్షలో నువ్వు ఓడిపోయినట్టే. చెడు చేసే అవకాశం ఉండి చెడు చేయని వాడే గొప్పవాడు. దేవుడికి కావలసినటువంటి వారే. దేవుడు వారినే కోరుకుంటున్నాడు. ఒక పరీక్షలో నెగ్గాలని కోరుకుంటున్నాడు. ఆ పరీక్షలో నెగ్గితేనే నీకు పరలోకం ఇవ్వాలని కోరుకున్నాడు. ఇందులో దేవుడు తప్పే ఉంది. అపవాది యొక్క మాటలను శ్రద్ధగా ఆసక్తిగా వింది అవ్వమ్మ. కుటుంబంలోనికి వచ్చి మూడో వ్యక్తి భర్త చెప్పినటువంటి మాట కాకుండా వేరే ఒక మాట చెబుతుంటే ఆ మాటని ఖండించాలి స్త్రీ. నువ్వెవరి మూడో వ్యక్తివి? నా భర్త చెప్పిన మాట నేను వింటాను, నా భర్త పండు తినవద్దు అన్నాడు కాబట్టి నేను తినను
అని ఖచ్చితంగా చెబితే అవ్వమ్మను కూడా ప్రేరేపించేది కాదు అపవాది, వెళ్ళిపోయేది. అసలు ఈ పాపం అనేది భూమి మీదకు వచ్చేదే కాదు. కానీ అవ్వమ్మకి ఆశ చూపింది, అవ్వకి ఆశ చూపింది అపవాది. ఏ విధంగా చూపుతుందో మనం 3వ అధ్యాయంలో చూడగలిగితే, ఆదికాండము 3వ అధ్యాయం 1 నుండి మనం చూడగలిగితే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పారా? ముందు అవ్వ చెబుతుందా? అవ్వకే సర్పము చెబుతుందా? సర్పమే చెబుతుంది. ఏమని చెబుతుంది? ఇది నిజమా? చాలా మందికి కొన్ని విషయాలు తెలుస్తాయి. కొన్ని విషయాలు తెలిసి వారి దగ్గరకు వచ్చి తెలియనట్టు, ఇదేంది నిజమేనా ఎట్లేదు అనుకుంటున్నారు. వాళ్ళకి తెలిసినా కూడా వారి నుండి రాబట్టడానికి, వారి నుంచి వారు చెప్పటానికి మరి అడుగుతూ ఉంటారు. తెలిసినా కూడా అట్ట కదా ఇట్ట అంట కదా అని, అంటే వారి నోటితో చెప్పించడానికి, ఇది నిజమా? దేవుడు ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలముల్లో దేనినైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చు. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదు, వాటిని ముట్టకూడదని చెప్పాను. వాటిని తినకూడదు, ముట్టకూడదని చెప్పానని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినిన దినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడులు ఎరిగిన వారై దేవతలై ఉండురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఏమంది? మీరు చావనే చావరు, మీరు ఆ వృక్ష ఫలాలు తింటే మీరు దేవతలైపోతారు. ఏమండి? మీరు దేవతలైపోతారు, మీరు దేవతలలాగా మారిపోతారని చెప్పి ఒక ఆశ చూపింది అవ్వమ్మకి. ఇంకా అవ్వకి ఆశ పుట్టింది. అయితే ఇక నేను దేవతనైతే మా ఆయన దేవుడే, ఇక ప్రతి తలపూట వచ్చేటటువంటి దేవుడితో ఇక మాకు పనేమి లేదు అని ఒక దురాశకు పోయింది అవ్వ. దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై అది మరణానికి దారి తీస్తుంది. ఆశ పడు అర్థం ఉంది, కానీ దురాశ పడ్డావా, దురాశకి ఇక చివరికి మరణమే. అవ్వమ్మ గారు దురాశ పడింది. ఆ పండు తినాలన్నటువంటి ఆశ, కోరిక అవ్వకి ఉంది కాబట్టే తింది పండ్లు. దేవుడేదో చెప్పాడు ఆ పళ్ళు తినకూడదు అన్న ఆలోచనలో మాత్రం అవ్వలేదు. అవ్వ ఆలోచనలు ఏ విధంగా ఉండే, ఏదో ఒక విధంగా ఈ చెట్టు ఫలాన్ని తినాలి అనేటటువంటి ఆలోచనలోనే ఉంది. ఇందులో సర్పం చెప్పింది దేవతలాగా ఉంటారని చెప్పింది. దేవతలాగా ఉంటారని చెప్పంగానే అప్పుడు ఆ చెట్టు ఎంక చూడటం మొదలుపెట్టింది. అప్పుడు ఆ చెట్టు పళ్ళు ఏ విధంగా అగబడుతున్నాయో, ఆ అవ్వమ్మ గారికి ఏ విధంగా అగబడుతున్నాయో చూస్తే, ఆ స్త్రీ ఆ వృక్ష ఫలము ఆహారముకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఎలాగా పడుతున్నాయి అంట? రమ్యమైనవిగా, అందమైనవిగా, వివేకమిచ్చు రమ్యమైనవిగా ఉండుట చూసినప్పుడు, అంటే అపవాది చెప్పంగానే ఇక ఆ పళ్ళు రమ్యంగా ఆగబడుతున్నాయి అంట. ఎందుకు రమ్యంగా ఆగబడుతున్నాయి? అవ్వకి తినాలని కోరిక ఉంది కాబట్టి అవి రమ్యంగా ఆగబడుతున్నాయి. చాలామంది ముందు మానేసామండి అంటూ ఉంటారు. కొంతమంది మేము ముందు మానేసామని అంటూ ఏదో ఒక ఫంక్షన్కు మరి స్నేహితులు బలవంతం పెట్టారండి, బాగా బలవంతం పెట్టారండి, అందుకే తాగానండి, లేకపోతే నేను ముందు తాగేవాడు కాదండి అంటారు. వారు ఎంత బలవంతం పెట్టినా కానీ నీ బుద్ధి ఏమైంది? నువ్వు తాగవు కదా, నువ్వు మానేసావు కదా.
కానీ స్నేహితుల మీద నెడతారు ఆ నింద. కానీ వీరికి తాగాలని కోరికుంటే తాగుతారు. ఎవరన్నా మనం వండుకుంటేనే కదండి తాగేది. మన నుండే కదా ఏ తప్పు చేయాలన్నా. అదే స్నేహితుడు, అరే బస్సు పోతుందిగా ఆ బస్సు కింద తలబెట్టురా అంటాడు. పెడతామా? అమ్మ పెట్టం. అదే స్నేహితుడు ప్రేరేపించాడు, ముందు తాగమన్నాడు, తాగావు. అదే స్నేహితుడు తీసుకొచ్చి విషం తాగమంటాడు, తాగుతాడా? తాగడు. ఎందుకు? ఆయనకి ఇష్టం లేదు కాబట్టి. అలాగే అవ్వకి ఇష్టం ఉంది, పళ్ళు తినటానికి ఇష్టం ఉంది కాబట్టి ఆ పండ్లు తింది. ఆ పండ్లు మీరు దేవతల్లా మారిపోతారు ఈ పండు తినమనంటే ఇంకా కోరిక ఎక్కువయ్యాయి. దురాశపడి ఆ వృక్ష ఫలాలను తింది. ఆ వృక్ష ఫలాలను తిని తను తిట్టమే కాకుండా తన భర్తకు కూడా ఇచ్చింది. తన భర్త కూడా పాపం చేసేలాగా ప్రేరేపించింది. దేవుని యొక్క ఆజ్ఞను మీరే తప్పు చేశారు. ఇందులో వారి తప్పే ఉంది, దేవుడి తప్పే ఉంది. ఇందులో దేవుడి తప్పేం లేదు. వీళ్ళే దురాశపడి ఆ యొక్క పండ్లు తినటం జరిగింది. దేవుడు ప్రతి అవయవంలో ప్రతిదీ దేవుడిచ్చాడు, స్వతంత్రం ఇచ్చాడు. కానీ ఆ స్వతంత్రాన్ని నీతి సాధనాలుగా వాడాలి. అవయవాలని నీతి సాధనాలుగా వాడాలా, అంతేగాని నీ శరీర క్రియలకు వాటిని హేతు చేసుకోనకూడదు. అవయవం నోరిచ్చాడు కదా అని చెప్పి ఏది పడితే అది తినలేం. గన్నేరు పప్పు తీసుకొచ్చేస్తాం, తింటారా? తినరు కదా. ఎందుకంటే అది మరణం, అది భయంకరమైనది. వాడే విధానంలో వాడాలి అవయవాలని. అవయవంలో ప్రతిదీ దేవుడు తన చిత్త ప్రకారం పెట్టాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం మనం చూడగలిగితే, అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. ఈ అవయవంలో ఉన్నటువంటి ప్రతి దానిని దేవుడు తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచాడు. దేవుడు ఉంచాడు. దేవుడు ఇచ్చాడు కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. దేవుడు ఇచ్చాడు కాబట్టి నేను చూడగలుగుతున్నాను. దేవుడు నాకు వినికిడి ఇచ్చాడు కాబట్టి నేను వినగలుగుతున్నాను. ప్రతిదీ దేవుడు అవయవంలో తన చిత్త ప్రకారం పెట్టాడు. చిత్త ప్రకారం పెట్టి వాటిని కొన్ని చేయొచ్చు అన్నాడు, కొన్ని చేయకూడదు అన్నాడు. ధర్మశాస్త్రం ఇచ్చాడు ఆ రోజు ఉన్నటువంటి ఇజ్రాయేలీలకి. 10 ఆజ్ఞలు కంపల్సరీగా పాటించవలసినటువంటి ఆజ్ఞలు ఆ కాలంలో వారు. క్రొత్త నిబంధన వచ్చేసరికి నిన్ను వలె నీ పొరుగు వారిని, నీవు ఎంత బాగా చూసుకుంటున్నావో, నీకు గాయం అయితే నువ్వు ఎంత బాధపడతావో అటు అలాగే ఎదుటి వారిని గాయం చేయకూడదు. నిన్ను ఎవరైనా దూషిస్తే నువ్వెంత బాధపడతావో ఎదుటి వారిని దూషించకూడదు. ప్రతిదీ ఆజ్ఞగా దేవుడు గ్రంథంలో రాయించడం జరిగింది. కానీ మనిషి ఇది మీరాడు. అవయవాలని దుర్నీతి సాధనాలుగా వాడటం మొదలుపెట్టాడు. దేవుడే ఇచ్చాడు అవయవాలు అని ఎట్టబడితే అలా, ఏ విధంగా పడితే ఆ విధంగా మరి అవయవాలని దుర్నీతి సాధనాలుగా వాడి మరి చనిపోయేటటువంటి వారు ఎంతోమంది ఉండరు. ప్రియాంకారెడ్డి అత్యాచార విషయంలో వాళ్ళకి భార్యలు ఉన్నారు. చెన్నకేశవులు అనేటటువంటి వ్యక్తి, మరి తన భార్య 3వ నెల 4వ నెల కడుపుతో కూడా ఉంది. అయినా కానీ ఆ డాక్టర్ గారిని, ఆ అమ్మాయిని భయంకరంగా మరి పాడు చేసి చంపేశారు. అంటే అవయవాలు చెడుకు వాడేరు కాబట్టి దురాశ పడ్డారు. అది గర్భాన్ని ధరించి పాపాన్ని కన్నారు. ఆ పాపం మరణానికి వెంటనే ఎన్కౌంటర్ చేసి చంపేయడం జరిగింది. ఏదైనా కానీ నీ దురాశ ఎప్పటికీ నేను మరణానికి తీసుకువెళ్తుంది. అలాగే మొదటి మరణం పొందారు మన ఆదిమ తల్లిదండ్రులు ఆదాము అవ్వమ్మ గారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం, అన్ని విషయంలో యందు మనకు స్వతంత్రం కలదు, కానీ అన్నియు చేయదగినవి కావు. అన్ని విషయంలో స్వతంత్రం ఉంది. నేనున్నాను, నేను ఏదైనా చేయగలను. నేను బూతులు మాట్లాడాలి అనుకుంటే నేను మాట్లాడగలను. ఎవరినైనా కొట్టాలి అనుకుంటే నేను కొట్టగలను. నాలో మంచి ఉంది, చెడు ఉంది. చెడు చేయకుండా ఇది చెడు అని మనం తెలుసుకోవాలి. కన్ను ఉంది, రకరకాలు చూడొచ్చు. చేతిలో మొబైల్ ఉంటుంది, అందులో చెడు ఎక్కువ ఉంటుంది, మంచి తక్కువ ఉంటుంది.
అంటే చెడు కూడా చూసేటటువంటి అవకాశం ఉంది చేతిలోనే. కానీ చెడు చేయకుండా ఉండగాని చెడు చూడకుండా మంచిని నేర్చుకున్నవాడే గొప్పవాడు. చెడు చేసే అవకాశం ఉండి చెడు చేయని వాడే గొప్పవాడు. అన్ని విషయముల యందు మనకు స్వతంత్రం కలదు, కానీ అన్ని విషయములు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగజేయవు. నాకు స్వతంత్రం ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మనం చేయకూడదు. నాకు స్వతంత్రం ఉంది కదా అని చెప్పి ఒక వ్యక్తిని నువ్వు కొట్టావనుకో, అది కేసు అవుతుంది, జైలుకు వేస్తారు. నాకు స్వతంత్రం ఉంది కదా అని చెప్పి మరి ఏ విధంగా పడితే ఆ విధంగా నువ్వు తిరిగావనుకో, అది కేసులు అవుతాయి. అలాగే ఈ స్వతంత్రాన్ని మనం దేవుని యొక్క పని నిమిత్తం వాడాలి, కానీ చెడు చేయడానికి మాత్రం వాడకూడదు. అగ్గిపెట్టె ఉంది, అగ్గిపెట్టె వాడే విధానం ఎందుకు అగ్గిపెట్టె మనకుంది? అగ్గిపెట్టె మనం క్యాండిల్స్ ముట్టించుకోవడానికి, పొయ్యి ముట్టించుకోవడానికి ఉపయోగపడుతుంది. అది నీతి సాధనం కాదు. అగ్గిపెట్టె ఉంది కదా అని చెప్పి నేను ఇల్లు ముట్టిస్తాను అంటే అది కరెక్ట్ కాదు, అది దుర్నీతి సాధనం. అది దుర్నీతి సాధనం. తాడి చెట్టు ఉంది, ఎందుకు ఇచ్చాడు దేవుడు? తాటి చెట్టుని దేవుడు ఎందుకు ఇచ్చాడు? నా పిల్లలు తాటికాయలు ముంజికాయలు మామూలుగా తింటారని చెప్పి, నా పిల్లలు ఆకలి తీరిద్ది అని చెప్పి తాటికాయలు ఇచ్చాడు. కానీ మనిషి ఏం చేశాడు? దాన్ని ఘాటేసి అందులోంచి కళ్ళు తీసుకొని మొత్తుడుగా మారిపోతున్నాడు. అలాగే ఉపయోగించేది మంచిగా ఉపయోగపడతాయి, చెడుకు ఉపయోగపడతాయి. కానీ దేవుడిచ్చినటువంటి స్వతంత్రాన్ని మనం మంచికే ఉపయోగించాలా, చెడుకు మాత్రం ఉపయోగించకూడదు. ఏదైనా తోటలో దేవుడు మంచి చెడులా తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని ఎందుకు వేశాడంటే ఒక పరీక్ష నిమిత్తమే. క్రైస్తవులైనటువంటి వారు ప్రతి ఒక్కరికి పరీక్ష, దేవుని పిల్లలైనటువంటి వారికి ప్రతి ఒక్కరికి పరీక్ష. పేతురు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, ఒక బంగారము, ఒక బిస్కెట్, ఒక ముద్దలాగా ఉంటుంది. కానీ ఆ బంగారాన్ని అగ్నిలో వేసి కాల్చి ఒక అందమైనటువంటి రూపాన్ని తీసుకొస్తారు. ఆ అగ్ని యొక్క పరీక్షకి బంగారం వెళ్ళినప్పుడు అందమైన రూపం బయటకు వస్తుంది. అలాగే మన యొక్క విశ్వాసం కూడా పరీక్ష నిమిత్తము దేవుడు అపవాదికి అప్పచెప్పాడు. ఆ పరీక్షలో మనం నెగ్గాలి. పేతురు గారు రాసినటువంటి 1వ పత్రిక 6-7 వచనాలు మనం చూడగలిగి, ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు, కానీ అవసరం బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుతున్నది. కొద్ది కాలం మీకు దుఃఖము కలుగుతున్నది. దేవుని పిల్లలకి పేతురు గారు ఆ కాలంలో 1వ శతాబ్దంలో రాస్తున్నటువంటి పత్రిక. ఆ కాలంలో మీకు ప్రస్తుతం కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరుచుతున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము మీ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రక్షితమైనప్పుడు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మన యొక్క విశ్వాసం పరీక్షకు వెళ్ళాలా, పరీక్షింపబడాలా. అగ్నికి బంగారం ఏ విధంగానైతే పరీక్షింపబడుతుందో మరలా తిరిగి ఏ విధంగా వస్తుంది? మీరు ఒక అందమైనటువంటి రూపంగా బయటకు వస్తుంది. అలాగే మన విశ్వాసానికి పరీక్షే. ఆ పరీక్ష కూడా మనకు తగినంత పరీక్షే. ఆయన ఒక పరీక్ష పెడతాడు, ఆ పరీక్షలో మనం నెగ్గాలి. యోబు గారి సందర్భం మనం చూడగలిగితే, నా కుమారుడైనటువంటి యోబును చూసావా? పరీక్ష, యోబుకి పరీక్ష జరిగింది. యోబు గ్రంథము 1వ అధ్యాయం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం మనం చూడగలిగితే, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించేవా? అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని దేవుడు సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఎవరి గురించి? యోబు గారి గురించి. ఎవరి ఎదుట? సాతాను ఎదుట. దేవుడు సాతాను ఎదుట భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడని చెప్పి ఒక గొప్ప సర్టిఫికేట్ ఇచ్చాడు యోబు గారికి.
అని అడగక అపవాది యోబు నీవు ఊరకనే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేనా, నీవు అతని ఇంటి వారికి కలిగిన సమస్తమును చుట్టూ కంచి వేసింది కదా, నీవు అతని చేసిన పనిని జీవి దీవించుట చేత అతని ఆస్తిలోను దేశంలోను బహుగా విస్తరించి ఉన్నది. ఇది మనం అందరికి తెలిసినటువంటి విషయం. యోబు గారిని నువ్వు కంచి వేసావు, అందుకే నువ్వు దీవిస్తున్నావు, అందుకే ఆయన అభివృద్ధి చెందుతున్నాడు. ఒకసారి ఆ కంచి తీసి చూడు, ఒకసారి ఆ కంచి తీసి చూడు, నేను ఎంటర్ అవుతాను, విలన్ ఎంటర్ అవుతాడు, విలన్ ఎంటర్ అయితే పరీక్ష పెడతాను, ఆ పరీక్షలో నెగ్గితే నీ కుమారుడు అని చెప్పంటే ఆ పరీక్షలో కూడా యోబు గారు దేవుణ్ణి గెలిపించాడు. చివరికి భార్య వచ్చి ఇంకా నువ్వు నీ యథార్థతను విడవవా, ఏమండి, ఇంకా భార్య వచ్చి ఏమంటుంది 9వ వచనము, అతని భార్య వచ్చి నీవు ఇంకను నీ యథార్థతను వదలకుందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మను. అంటే దేవుణ్ణి దూషించి మరణం కమ్ము. ఇందులో దేవుడు దూషించడం దేనికి? చక్కగా దేవుడు ఆశీర్వదించినంత కాలం సుఖభోగాలు బాగా అనుభవించింది. ఎప్పుడైతే కష్టాలు వచ్చాయో దేవుడిని దూషి ఇంకా నువ్వు యథార్థతగానే ఉంటావా, నీ దేవుడు అంటావేంటని దేవుణ్ణి దూషించి మరణం కమ్మ. అంటే మనకి దేవుడి గురించి దేవుడి నుండి ఆశీర్వాదాలే రావాలి. బాధలు పోతే మాత్రం మనం తట్టుకోలేము, దేవుడిని దూషిస్తాం. ఈ కాలంలో అంతే ఉంది కదండి. ఆశీర్వాదాలు ఇస్తేనే దేవుడు మంచి, లేకపోతే ఓ దేవుడా మా లోకంలో ఎంతమంది ఉండగా మాకే ఇన్ని కష్టాలని చెప్పి దేవుడిని నిందించేటటువంటి వారు. ఏమండి, దేవుణ్ణి నిందించడానికి ఎక్కువగా ఇష్టపడేటటువంటి వారు. యోబు గారు పరీక్షలో నెగ్గాడు. ఈ కాలంలో ఉన్నటువంటి క్రైస్తవులైనటువంటి ప్రతి వారికి పరీక్ష ఉంది, ప్రతిదీ పరీక్షే. ఆ కాలంలో ఏదైనా తోటలో వృక్షఫలం ఏ విధంగా ఒక చెట్టు పరీక్షగా ఉందో ఈ కాలంలో కూడా ప్రతి క్రైస్తవుడికి పరీక్షే. యథార్థత కలిగి జీవించాలా, దేవుణ్ణి ఆ పరీక్షలో నెగ్గేటట్టు చూడాలా. అపవాదిని గెలిపిస్తారు, దేవుణ్ణి వాడగొడతారు. మిమ్మల్ని మీరే ఆలోచించుకోండి, దేవుడి మీద నిందలు వేయటం మానండి. దేవుడిచ్చినటువంటి ఈ యొక్క అవయవాలని దేవుని పనిలో నీతి సాధనాలుగా వాడాలి. దేవుడు పని చేస్తూ ఈ అవయవాలు అరిగిపోవాలా. ఈ శరీరాన్ని రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో సజీవ యాగముగా ఈ శరీరాన్ని దేవుని పనికి సమర్పించుకోవాలి. ఈ కళ్ళు దేవుని పని చేయాలా, బైబిల్ చదవాలా, ఈ నోరు దేవుని మాటలు మాట్లాడాలా, ప్రకటించాలా, ఈ చెవులు దేవుని మాటలు వినాలా, ఈ పాదాలు దేవుని మాటలు నేర్చుకోవడానికి పరిగెత్తాలి, దేవుని మాటలు ప్రకటించడానికి పరిగెత్తాలా, ఈ చేతులు దేవుని పని చేసేటటువంటివిగా ఉండాలా. ఈ యొక్క శరీరాన్ని ప్రతి అవయవాన్ని దేవుని పనిలో ఉపయోగిస్తూ నీతి సాధనాలుగా ఉపయోగిస్తూ దేవుని పని చేయాలనేదే దేవుని యొక్క సంకల్పం. కనుక దేవుడి మీద నిందలు వేయడం మానండి. ఏదైనా తోటలో దేవుడు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలాన్ని ఎందుకు వేశాడు అంటే అది కేవలం ఒక పరీక్ష నిమిత్తమే. వారు తప్పు చేశారు, ఆరికి తినాలి అని అమ్మమ్మ గారికి తినాలన్న ఆలోచన ఉంది కాబట్టి తింది, మేము దేవతలు అయిపోతాము అన్న ఆలోచన కలిగింది. 3వ వ్యక్తి మాట వినది, తన కుటుంబాన్ని నాశనం చేసుకుంది. కుటుంబంలో భార్య మాట భర్త, భర్త మాట భార్య మాత్రమే వినాలి. 3వ వ్యక్తి వచ్చి మంచి చెబితే వినండి. భర్తకు తెలియని మాట భార్యకి ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి చెప్పారనుకోండి, అది భర్తను పిలిచి ఇదిగో ఈ విధంగా అంటుంది, ఇది నిజమా కాదని చెప్పి అడగాల, అప్పుడే తేలిపోతుంది. ఇప్పుడు అపవాది వచ్చి ఈ పండు తిను అని చెప్పినప్పుడు వెంటనే అమ్మమ్మ గారు ఏం చేయాలా, ఆదాము గారిని పిలవాలా. ఇదిగో ఈ 3వ వ్యక్తి ఎవరు వచ్చింది చూడు, నువ్వు పండు తినొద్దని చెప్పావు, ఏమో చూడు పండు తినమంటుంది అని చెప్తుంటే అప్పుడే దాన్ని గద్దించడం అనేది, ఇద్దరు కలిసి గద్దించడం అనేది అది తప్పు అని చెప్పి తేలిపోద్ది. ఏదైనా కానీ భర్తల గురించి భార్యలకి, భార్యల గురించి భర్తలకి రకరకాలుగా మరి నూరు పోసేటటువంటి వారు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళు వచ్చి చెప్పేటప్పుడు ఏమీ లేదు, నీ భర్త గురించి చెడుగా మాట్లాడుతున్నారు అనుకో, లేదా నీ భార్య గురించి ఎవరన్నా చెడుగా మాట్లాడుతున్నారు అనుకో, వెంటనే నీ భార్యను పిలవండి, లేకపోతే నీ భర్తను పిలవండి. ఇదిగోయ్యా, ఇదిగో ఏమైంది, నీ గురించి తప్పుగా మాట్లాడుతుంది, ఇదిగోనయ్యా
ఇదిగో ఆ, నీ గురించి ఈ ఎవరైందో తప్పుగా మాట్లాడుతుందని చెప్పి ఫోన్ చేసి పిలిపించైనా కానీ వెంటనే తేలిపోద్ది, అది అబద్ధమని తేలిపోద్ది. మూడో వ్యక్తి మంచి చెబితే వినండి, అంతేగాని చెడు చెబితే మాత్రం ఆ చెడుని వెంటనే ఖండించాలి, వెంటనే అయిపోతుంది. అలాగే ఆ మూడో వ్యక్తి వచ్చినప్పుడు తప్పుడుగా ఏదైనా చెబుతుంటే వెంటనే భర్త కానీ భార్యని కానీ పిలిపించి సాల్వ్ చేసుకుంటే పరిష్కారం అయిపోతుంది. కనుక దేవుని పిల్లలారా, దేవుని పనిలో ఉన్నటువంటి మీరందరూ, మీరు మీ కుటుంబాలతో, మీ పిల్లలతో దేవుని పనిలో యథార్థత కలిగి జీవించి దేవుడిచ్చినటువంటి ఈ స్వల్ప ఆయుష్కాలాన్ని దేవుని పనికి ఉపయోగిస్తూ దేవుని పనిలో ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే భయంకరమైనటువంటి రోగాలు ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. ప్రపంచం అంతా కరోనా అనేటటువంటి రోగంతో, కనబడినటువంటి రోగం గాలిలో తిరుగుతూ మనుషులను భయపెడుతుంది. ఏ క్షణాన ఎటువంటి రోగం ఏ విధంగా వస్తుందో తెలియదు, ఏ క్షణాన మన మరణం ఎటు నుంచి వస్తుందో తెలియదు. కనుక మనకి బ్రతికున్న ఈ కొద్ది కాలంలోని దేవుణ్ణి తెలుసుకోండి, వాక్యాలు వినండి, ఎవరు చెప్పినా మారు మనసు పొందండి, బాప్తిస్మం తీసుకోండి. మరి ముఖ్యంగా మీ మనసులు మారితే వెంటనే బాప్తిస్మం తీసుకోండి. మీ మనసు బాప్తిస్మం తీసుకున్న తర్వాత యథార్థంగా దేవుని కోసం బ్రతకండి. మరణిస్తే దేవుడు అన్నటువంటి లోకాన్ని స్వతంత్రించుకుంటారని ప్రేమతో మీ అందరికీ మనవి చేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి చిత్తం అయితే బ్రతికుంటే మరొక వారం మరొక పాఠంలోని మరో పాఠాన్ని ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.